అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేటలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సామాజిక రాష్ట్ర నాయకులు పోచబోయిన శ్రీహరి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క జయంతి సందర్భంగా ఏం చెప్తారు? ఈ దేశానికి సంబంధించి దిక్సూచిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం కొద్దీ ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ఇండియా ఉపకరణం ఇది. ఒకే దేశం, ఒకే చట్టం పేరు మీద, ఒకే ప్రజలనే పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతుల యొక్క, విభిన్న కులాల, విభిన్న మతాల, విభిన్న ప్రాంతాల యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ఒక కుట్ర ఒకటి జరుగుతుంది. దానికి ఒకే జాతి అనే పేరు మీద తీసుకొస్తున్నారు. అంబేద్కర్ ఎప్పుడు భారతదేశం ఒక జాతి అని చెప్పలేదు. ఇది అనేక జాతుల, ఉపజాతుల యొక్క కూటమి అని చెప్పిండు. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మిత్రులారా భారత రాజ్యాంగం అని తెలుగులో ఎందుకు అనువాదం జరిగిందో, దీని వెనుక ఏం కుట్ర ఉందో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా ఉపఖండ ప్రజలు పరిశీలించాలి. దీన్ని ఇండియన్ యూనియన్ కాన్స్టిట్యూషన్ అంటారు మిత్రులారా. ఇండియన్ యూనియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ యూనియన్ అంటేనే అర్థం విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న కులాలు, విభిన్న యొక్క జాతుల, ఉపజాతుల యొక్క సమూహం అని అర్థం. కానీ ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే పేరు మీద ఈ విభిన్న కులాల యొక్క అస్తిత్వాల్ని, మతాల యొక్క అస్తిత్వాల్ని మొత్తం నిరాకరించి అంతిమంగా ఒక మతరాజ్యంగా దీన్ని మార్చడం కోసం ఒక కుట్ర జరుగుతుంది. మరోవైపు అంబేద్కర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎంతసేపు ఇప్పటి తరానికి ఓ సామాజిక కార్యకర్త అన్న ఆవేదన ఏంటంటే, అంబేద్కర్ ఎక్కడ పుట్టిండు, అంబేద్కర్ ఎట్లా చదువుకున్నాడు, అంబేద్కర్ ఏం చదివిండు, అంబేద్కర్ ఏమేమి పట్టాలు సంపాదించాడు, ఎన్ని డిగ్రీలు చేసిండు, ఏమేమి చేసిండు అనే దానికంటే ఎక్కువ అంబేద్కర్ ఏమి ఆశయాలు మనకు అందించిపోయిండు, అందులో మనం ఆయన గురించి ఆలోచించుడు, ఆయన గురించి చదువుడు కాకుండా ఆయన గురించి నడుచుడు, అంటే ఆయన అడుగుజాడల్లో మనం అడుగులేసుడు ఏ మేరకు ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాలి. అంబేద్కర్ ప్రధానంగా ఈ ఇండియా ఉపఖండంలో కేవలం రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా మాత్రమే చూస్తున్నారు. లేదా కొందరి వాడిగా బడుగు బలైన వర్గాల నాయకుడని, మనకు కూడా తెలుసు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని. అంటే కొన్ని కులాలకి మనం తీసుకున్నటువంటి పరిధులకి, మనం తీసుకున్న పరిమితుల్ని అంబేద్కర్ కూడా అంటే ఒక కుట్ర ఒకటి కొనసాగుతుంది. అది కాదు, అంబేద్కర్ అందరివాడు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఆలోచనలతో ఉన్నవాడు. అంతర్జాతీయ ఆలోచనలు అంటే ఏంటిది? మొత్తం ప్రపంచ మానవాళితోటి ఈ ఇండియా ఉపఖండ ప్రజలు పోటీ పడాలని కోరుకున్నాడు. అందుకే ప్రపంచంలో అన్ని రోజులు ఉన్నాయి. మొక్కలకు రోజు, పూలకు రోజు, రకరకాల రోజులు వాడతారు. వ్యాలంటైన్స్ డే అని, ప్రేమికుల రోజు అని, తల్లిదండ్రుల రోజు అని, తన రోజు అని. కానీ అంబేద్కర్ కంటే చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంబేద్కర్ కంటే ఎక్కువ డిగ్రీలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అంబేద్కర్ జయంతిని మాత్రమే ఇవాళ అంతర్జాతీయ సంస్థ కానీ, అంతర్జాతీయ యుఎన్ఓ కానీ నాలెడ్జ్ డేగా ప్రకటించింది. అంటే ప్రపంచ జ్ఞాన దినోత్సవం ఇది. అంబేద్కర్ని ఆలోచించడం అంటే, అంబేద్కర్ గురించి ఆలోచించడం అంటే జ్ఞానం గురించి ఆలోచించడం. అది ఎట్లాంటి జ్ఞానం అంటే, అది బుద్ధుడు అందించినటువంటి భౌతిక జ్ఞానం గురించి ఆలోచించడం. సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి. అంటే ఎవరో చెప్పిన మాటలో వేరే పురాణాలు ఉన్నాయనో, ఇతిహాసాలు ఉన్నాయనో, పురాణ పురుషులు చెప్పినానో, ఆదర్శవాదులు చెప్పినానో కాకుండా నీవుగా సత్యాన్ని అన్వేషణ చేయమని చెప్పినటువంటి సత్యాన్వేష మార్గం. అది బుద్ధుని భౌతిక మార్గం, అది వాస్తవ మార్గం. దాన్ని ఆలోచించి ఆయన ఏదైతే కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించమన్నాడు. అన్నింటికి మించి ఆయన కేవలము రాజకీయ తత్వవేత్త మాత్రమే కాదు, ఒక మనస్తత్వవేత్త. మనిషి యొక్క మానసిక జీవన విధానాన్ని, సామాజిక ఒడిదుడుకులకు అన్నిటికీ పరిష్కారం చేసినటువంటి ఒక పరిపూర్ణ మానవుడు కామ్రేడ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే కాకుండా జయంతి వర్ధంతి ఉత్సవాలను అంబేద్కర్ని స్మరించుకుంటారు తప్ప మిగతా రోజుల్లో పట్టించుకోవడం లేదని చెప్పి ఒక అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ఆ విషయంలో ఆ చర్చకు మీరు ఎట్లా చెప్తారు? వాస్తవంగా అయితే ఒక రోజు అనేది వచ్చినప్పుడు దాని గురించి ప్రత్యేకించి మిగతా రోజుల కంటే ఆ ప్రత్యేక రోజు పట్ల మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మేము కూడా అంబేద్కర్కు సంబంధించినటువంటి ఆయన అందించినటువంటి జ్ఞానం ద్వారా, లేదా ఆయన ప్రవేశపెట్టినటువంటి విద్యను, అంటే 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ నిర్బంధోచిత ప్రాథమిక విద్య అనేది అమలు చేసిండు. అది లేకపోతే నేను డిగ్రీ చేసేవాడిని కాదు, నేను ఇలా ఈ ఉద్యమకారుడిగా ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మాట్లాడగలిగే నాకు ఈ చైతన్యం వచ్చేది కాదు. అది ఇప్పటికీ అమలు కావట్లేదు. అయితే మనము సహజంగానే జయంతి వర్ధంతి రోజున ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మిగతా రోజు ఆలోచించడం లేదన్నట్టు కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రతిరోజు అమల్లో ఉన్నది. మొత్తం భారత ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చి వయోజన ఓటు హక్కును ఇవ్వడం వల్లనే ఇవాళ ఈ మాత్రమైనా ఈ పార్లమెంట్ ఎన్నికలు, ఈ అసెంబ్లీ ఎన్నికలలో గూడెం కాడికి, గుడిసె కాడికి, మూలలో ఉన్నటువంటి, అంటే ఊరు బయట ఉన్నటువంటి, శివారులో ఉన్నటువంటి, అసలు తొవ్వలే లేని కాడికి ఇలా ఎన్నికల జాతరలు, పార్టీల జెండాలు ఆడదాకా పోతున్నాయంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రభావం జయంతి వర్ధంతికి ఉన్నట్టు కాదు, మొత్తం భారత సమాజాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంది. ఎన్నికల సందర్భంగా మరింత ఎక్కువ ప్రభావవంతంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి వయోజన ఓటుకు కానీ, ఇవాళ చైతన్యవంతమైనటువంటి భారతంలో ఉన్నటువంటి, భారత ఉపఖండంలో ఉన్నటువంటి ఈ శ్రామిక కులాల బిడ్డలు
వాళ్ళ జ్ఞానాన్ని నేను కోరుతుంది ఒకటే, ఈ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ప్రియమైన శ్రామిక కులాల ఉత్పత్తి సేవా కులాల బిడ్డలారా, మనకు అందిన ఈ జ్ఞానాన్ని పంచడమే అంబేద్కర్ మనం ఇచ్చేటటువంటి నిజమైన ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని పంచడమే కాదు, అంబేద్కర్ చెప్పినా బోధించు అని అంటే అర్థము ఇతరులకు జ్ఞానాన్ని పంచడం. అంటే నీవు తెలిసినటువంటి ఏ జ్ఞానాన్ని పంచడము, మతోన్మాదులు చెప్పే ఉన్మాద జ్ఞానాన్ని పంచడం కాదు, నువ్వు చేసుకున్నటువంటి సత్య జ్ఞానాన్ని, సత్యాన్వేషణ కోసం సత్యాన్ని సత్యంగా చూసేటటువంటి మొత్తం మానవులని నాగరికులుగా తీర్చిదిద్ది ప్రపంచ మానవాలతో పోటీపడే మానవుడిగా తయారు చేయడం కోసం ఒక వైజ్ఞానిక మానవుని తయారు చేసేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పంచాలి. పోరాటం అంటే అర్థము ధర్నాలు రాస్తారోకలు కాదు. పోరాటం అంటే నీ ఆలోచనలు ఉన్నటువంటి మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని, అపనమ్మకాలని, అపవిశ్వాసాలని తొలగించి ఒక నూతన మానవుని తయారు చేయడం కోసం మనలో మనం అంతర్గతంగా సమాజంలో ఉన్న దొంతరని తొలగించడం కోసం జరిగేటటువంటి పోరాటమే అంబేద్కర్ అందించినటువంటి పోరాట స్ఫూర్తి. కాబట్టి జయంతులు వర్ధంతుల రోజున ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. మిగతా రోజుల్లో కూడా ఈ ఇండియా ఉపఖండంలో ప్రజలందరూ సమాన హక్కులు, సామాజిక న్యాయము, సోదర భావంతో పాటు సామాజిక ప్రజాస్వామ్యం, సోషల్ డెమోక్రసీ దొరికే వరకు అంబేద్కర్ అందరి మనసుల్లో, అందరి ఆలోచనలో నిలిచే ఉంటాడు, మెలిచే ఉంటాడు. అంటే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతగా సమీకరించు, బోధించు అనే అంశాలతో ముందుకెళ్ళినటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తికి ఒక విరుద్ధంగా ఉండకుండా ఆయన స్ఫూర్తి అడుగుజాడల్లో ముందుకెళ్లాలని చెప్పి ఒక రాష్ట్ర నాయకులు పోచపోయిన శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.